ఉంది. ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ మనతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం చూద్దాం. మరి ఉదయమే తీస్తే భక్తులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఇబ్బంది లేకుండా ఉండదంటే మరి వాళ్ళు పెద్ద హృదయంతో యాక్సెప్ట్ చేయడం మూలాన ఉదయం 6 గంటలకే మరి స్టార్ట్ చేయడం. ఖైరతాబాద్ వినాయకుడు ఆల్మోస్ట్ నిమజ్జనానికి దగ్గరలో ఉన్నది, మీకు అందరికీ తెలుసు. ఈరోజు భక్తులు కానీ ప్రజలు కానీ టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఖైరతాబాద్ వినాయకుడు ఎప్పుడు నిమజ్జనం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఉంటారు గత అనేక సంవత్సరాల నుండి. మరి నేను ఖైరతాబాద్ వినాయక ఉత్సవ సమితి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ప్రభుత్వము మరి అక్కడ వాళ్లకు ఈ యొక్క ప్రపోజల్ పెట్టిన వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా మంచి సాంప్రదాయం అని చెప్పి తెలియజేస్తాను. చెప్పండి మేడం, ఉత్సవ సమితి ఏ విధంగా ఏర్పాటు చేసింది, ఏ విధంగా అవుతుంది? ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి రాత్రిపూట గణేశుడు రావడం ప్రజలంతా వీక్షించేవారు గారు. పొద్దున పూట ప్రజల మధ్యలో నుంచి ఇంత పెద్ద ఎత్తున గణనాథుడు నడుచుకుంటూ వస్తుంటే అందరూ కూడా భక్తి పారసంలో మునిగి గణనాథుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి శుభసూచికము. ప్రజల్లో కూడా చాలా సంతోషంగా వాళ్ళు గణేశుడిని చూసి ఎప్పుడు నిలబడిన గణేశుడిని చూస్తుంటారు. ఇప్పుడు కదులుతున్న గణేశుడు మధ్యలోకి వస్తున్న ఫీలింగ్ తోటి ఏ ఆటంకాలు లేకుండా గణనాథుని పూజలు మంచిగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఆఖరి ఘట్టంలోకి వచ్చారు. చూస్తున్నాం, మన అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి